ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు జియో సిమ్ని యూజ్ చేస్తున్నారా? ఇది చూడండి, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముందు మనకు జియో ఆల్ రీఛార్జెస్ పైన మనకు ఎంత కాదన్నా 12.5% నుంచి 25% వరకు మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే వేస్తుంది అనమాట ప్రతి రీఛార్జ్ పైన. అంటే హైక్ చేస్తుంది అనమాట ప్రతి ఒక్క రీఛార్జ్, మనం చేసే రీఛార్జ్ నుంచి. అలాంటప్పుడు ఇప్పుడు ఓల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి, విధంగా పాత రేట్స్ ఎలా ఉన్నాయి అనేది నేను టోటల్గా మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి మీకు ఈ కొత్త రేట్లు నచ్చాయా లేదంటే పాత రేట్లే బాగున్నాయా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు వివరిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంతకు ముందే మనకు ప్లాన్ చూసుకోవచ్చు. మనకి ఇవన్నీ పాపులర్ ప్లాన్స్ అనమాట. 155 కావచ్చు, 205 కావచ్చు, అదేవిధంగా 239 కావచ్చు, 299 కావచ్చు, 349 కావచ్చు. మనకు వ్యాలిడిటీ ఇవన్నీ 28 days వ్యాలిడిటీ. దీంతో పాటుగా మనకు 1 month ప్లాన్, 2 months ప్లాన్, 3 months ప్లాన్ అయితే ఇలా ఉంటుండే. 666 కావచ్చు, అదేవిధంగా 719 కావచ్చు, 999 కావచ్చు. దీంతో పాటుగా యాన్యువల్ ప్లాన్ చూసుకున్నట్లయితే 2999 ఉండే. ప్రజెంట్ చూసుకోవచ్చు, మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసుకోవచ్చు టేబుల్లో మీకు పర్ఫెక్ట్గా మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇంతకుముందు మనకు 155 నుంచి రీఛార్జ్ చేస్తే మనకు డైలీ 2 GBతో పాటుగా 28 days వ్యాలిడిటీతో పాటుగా మనకు ఉంటుండే ప్లాను. ప్రజెంట్ చూసుకోవచ్చు కొత్త ప్లాన్ ప్రకారం ఇది July 3 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. 189 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. అంటే దాదాపుగా 30 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. దీంతో పాటుగా 209తో మనం రీఛార్జ్ చేసినట్లయితే పర్ డే మనకు 1 GB డేటాతో పాటుగా 28 days వ్యాలిడిటీ. అదే ప్లాన్ ని చూసుకోవచ్చు 49 రూపీస్, 249. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే దాదాపు దీంట్లో మనం ఎంత హై రేంజ్లో రీఛార్జ్ చేస్తే అంత హై రేంజ్లో మనకు ఛార్జెస్ ఎక్స్ట్రాగా అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు టోటల్గా జియో అయితే ఈ ప్లాన్ ప్రకారం ఈ అన్ని ఛార్జెస్ని అయితే హైక్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇకపోతే 2 months ప్లాన్ చూసుకున్నట్లయితే మనం 479తో రీఛార్జ్ చేస్తే మనకు 1.5 GB పర్ డే వస్తుండే, కానీ 56 days వ్యాలిడిటీ ఉండే. కానీ దాన్ని చూసుకోవచ్చు ఇప్పుడు 579కి ఇంక్రీజ్ అయితే చేస్తుందన్నమాట. ఇకపోతే మనకు 3 months ప్లాన్లో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంతకుముందు మనం చాలా మట్టుకు 666 రీఛార్జ్ అయితే చేసుకునే వాళ్ళం. 1.5 GB పర్ డేతో పాటుగా 84 daysని దాన్ని 799కి ఇంక్రీజ్ అయితే చేస్తుందన్నమాట. అంటే ఎప్పటి నుంచి July 3 నుంచి ఇది స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. దీంతో పాటుగా మనకు ఇయర్లీ ప్లాన్ ఇంతకుముందు 2999 ఉంటే ప్రజెంట్ చూసుకోవచ్చు 365 daysకి. అదే ప్లాన్ని ప్రజెంట్ చూసుకోవచ్చు 3599. దాదాపు 600 రూపాయలు ఎక్స్ట్రా మనం ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మనము ఎక్స్ట్రాగా కట్టాల్సి వస్తుందన్నమాట. మీరు జియో యూజర్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ ప్లాన్స్ని అయితే హైక్ చేయడం జరిగిందన్నమాట. ఈ టేబుల్ చార్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓల్డ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, న్యూ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా ఈ ప్లాన్స్ మీకు నచ్చాయా లేదా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.